ఈ వీడియోలో నేను రెడ్యూస్డ్ పెన్షన్ తెలుగులో తగ్గింపు పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా లెక్కించాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుందన్నమాట. సో చూడండి, ఒక్కసారి నేను ఇక్కడ మొత్తం టైప్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీరు కూడా రెండోసారి చూసినప్పుడు మీ డేటాబేస్ని అంటే మీ యొక్క డేటాని పేపర్ మీద రాసుకొని ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ రెడ్యూస్డ్ పెన్షన్, ఇది మన టాపిక్. రెడ్యూస్డ్ పెన్షన్ అంటే వాట్ యూ మీన్ బై రెడ్యూస్డ్ పెన్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా రిటైర్మెంట్ ఏజ్ పిఎఫ్లో రిటైర్మెంట్ ఏజ్ లేదా సూపర్ యాన్యువేషన్ ఏజ్ 58 years అంటారు. ఓకే, రెడ్యూస్డ్ పెన్షన్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే రెడ్యూస్డ్ పెన్షన్కి ఎప్పుడు అప్లై చేయొచ్చు? రెడ్యూస్డ్ పెన్షన్ ఆఫ్టర్ 50 years అంటే బిఫోర్ 58 years పెన్షన్ కావాలి అనుకుంటే దెన్ రెడ్యూస్డ్ పెన్షన్కి అతను అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో ఒక వ్యక్తి రాజు ఆర్ హూ ఎవర్ ఇట్ మీన్స్ ఒక పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ జస్ట్ వీఆర్ అజ్యూమింగ్. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చెప్తాను, డేట్ ఆఫ్ బర్త్ 1/1/1965 అని చెప్పుకుందాం. ఓకే, 1965 సంవత్సరంలో ఇతను జన్మించాడు. ఒక డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఒక 25 years ఏజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ 1965 కదా, 1965కి ఒక 25 years యాడ్ చేస్తే 1990 కాకుండా 1990లో జాయిన్ అయినాడు అనుకుంటే మీరు ఒక్క విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 రకాలు ఉంటుంది. ఇక్కడ నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు 16/11/1995 ఇది ఈ పర్టికులర్ డేట్ ఏంటంటే ఈపీఎస్ స్కీము స్టార్ట్ అయిందనమాట. స్టార్టింగ్ డేట్. ఈ డేట్లో తర్వాత జాయిన్ అయిన వాళ్ళకు పెన్షన్ క్యాలిక్యులేషను ఈజీగా ఉంటుంది. అంతకంటే ముందు అంటే అప్ టు 15/11 ఏదైతే ఉందో ఇలా కాకుండా అప్ టు 15/11/1995 వరకు ఎఫ్పిఎస్ అంటాం, ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అంటాం. ఈ ఎఫ్పిఎస్ అంటే 1995 కంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఏదైనా సంస్థలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్న వాళ్ళు రిటైర్ అయినట్లయితే వాళ్ళకు ఒక సపరేట్ బెనిఫిట్ వస్తుంది. దాన్ని పాస్ట్ సర్వీస్ బెనిఫిట్ అంటాం. పాస్ట్ సర్వీస్ బెనిఫిట్ అని చెప్తాం అన్నమాట. పాస్ట్ సర్వీస్ బెనిఫిట్ అని చెప్తాం. సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఈ పర్టికులర్ వీడియోలో మీకు చేస్తున్నది ఏంటంటే మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి నేను 1 second సంథింగ్ వెన్ రైట్ ఇక్కడే. సో 16/11/1995 నుంచి చూడండి ఈపీఎస్ స్టార్టింగ్ అయిందనమాట, అండర్లైన్ చేశాను. తర్వాత అప్ టు 15/11/1995 వరకు ఎఫ్పిఎస్ స్కీము ఉంది. సో మనం ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో అంటే ఒక వ్యక్తి 1995 అంటే ఈ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో మాత్రమే జాయిన్ అయినాడు అని అనుకుంటున్నాను. అందువల్ల నేను అతని యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ ఏం చేస్తానంటే డేట్ ఆఫ్ జాయినింగ్ 1995 తర్వాత తీసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాను. 1995 తర్వాత జాయిన్ అయినా అని అజ్యూమ్ చేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఈజీగా ఉంటుంది. పెన్షన్ క్యాలిక్యులేషన్ ఈజీగా అవడం కోసమని చేశాను. పోనీ ఫాస్ట్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఎలా పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి అని మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఇంకొక నా అదర్ వీడియోస్లో దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను, వాటిని చూడండి, అప్పుడు ఈజీగా అవుతుంది. ఇది ఈ పర్టికులర్ వీడియో 16/11/1995 తర్వాత జాయిన్ అయిన వాళ్ళ గురించి. ఓకే, డేట్ ఆఫ్ జాయినింగ్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 1/1/1996 అని తీసుకున్నాను. 1/1/1996లో జాయిన్ అయినాడు. తర్వాత అతను డేట్ ఆఫ్ లీవింగ్ 50 years తర్వాతనే కదా నార్మల్గా రెడ్యూస్డ్ పెన్షన్ వస్తుంది. అతను డేట్ ఆఫ్ జాయినింగ్ ఏం చెప్పాను నేను? చూడండి, డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పాను? 65 అన్నాను. 65కి ఒక 50 years యాడ్ చేస్తే 1965 + 50 అంటే 2015 తర్వాత అతనికి అప్పుడు మాత్రమే అతను రెడ్యూస్డ్ పెన్షన్కి ఎలిజిబుల్ అవుతాడు. సో అతను ఉద్యోగం వదిలేసిన తేదీ 2015 తర్వాత అని చెప్తాను. ఎగ్జాంపుల్గా 31/12/2017/6 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది డేట్ ఆఫ్ లీవింగ్. ఇప్పుడు మనం పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి?
ఇప్పుడు ఏంటంటే మనకు ఇక్కడ 2 రకాలైన పెన్షన్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఒకటి 31/12/2014 వరకు వేజ్ సీలింగ్ అంటాం దీన్ని. సాలరీ సీలింగ్ వచ్చేసి వేజెస్ సీలింగ్ ఎంత అంటే అప్పుడు ₹6,500. సో దీనికి ఒక పెన్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి మనం. అప్ టు దిస్ వన్ టైప్ ఆఫ్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. అలాంటప్పుడు 31/12 కాదు, ఇది 31/8/2014 నాటికి అప్పటికి లాస్ట్ 12 months యావరేజ్ వేజెస్ పెన్షన్ క్యాలిక్యులేషన్కి తీసుకోవాలి. యావరేజ్ వేజెస్ లేదా యావరేజ్ శాలరీ అంటే ఈ వ్యక్తికి ₹6,500 శాలరీ మీదనే కంట్రిబ్యూషన్ చేస్తున్నారని మనం అనుకుందాం. ఓకే, అంటే మీకు ఒకవేళ మీ పర్టికులర్ కేసులో ఎంత శాలరీ ఉంటే అంత శాలరీ వేసుకోవాలి. ఇక్కడ నేను మ్యాక్సిమం సీలింగ్ మీద వేసుకున్నాను. మ్యాక్సిమం 6,500 మీద కంట్రిబ్యూట్ చేస్తుంటారు. తర్వాత 1/9/2014 అంటే నెక్స్ట్ డేట్ నుంచి 31/8/2014 వరకు ఏ శాలరీ మీద కంట్రిబ్యూట్ చేశారు? 6,500. 1/9/2014 రోజు ఏమైందంటే వేజెస్ ఇంక్రీజ్ చేశారు, సీలింగ్ ఇంక్రీజ్ చేశారు. వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ టు సీలింగ్ పిఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేజ్ సీలింగ్ ఇంక్రీజ్ చేశారు. ఎంత ఇంక్రీజ్ చేశారు? 15,000 వరకు ఇంక్రీజ్ చేశారు. ఓకే, సో ఆ డేట్ నుంచి ఇతని యొక్క శాలరీ ఆ డేట్ నుంచి అంటే 1/9/2014 టిల్ డేట్ ఆఫ్ లీవింగ్. డేట్ ఆఫ్ లీవింగ్ అంటే ఏంటి చెప్పాను కదా, 31/12/2017 కంటిన్యూస్గా ఇతను వేజెస్ 15,000 మీదనే కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాడు. 15,000 మీదనే కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో దిస్ ఇస్ ద డేటాబేస్. ఈ మధ్య పీరియడ్లో ఇతను జాయిన్ అయినప్పటి నుంచి డేట్ ఆఫ్ జాయినింగ్ టిల్ డేట్ ఆఫ్ లీవింగ్, నాన్ కంట్రిబ్యూటరీ పీరియడ్ అంటే కంట్రిబ్యూషన్ చేయనటువంటి పీరియడ్, కంట్రిబ్యూటరీ పీరియడ్ నిల్ అని అనుకుందాం. నిల్ అంటే ఏం లేదు, ప్రతిసారి కంట్రిబ్యూట్ చేసుకుంటూనే వచ్చారనమాట, నిల్ అంటాం. ఇది డేటా. సో ఏదైనా మీరు పెన్షన్ క్యాలిక్యులేషన్ చేయాలన్నప్పుడు ఈ డేటా కావాలి మీకు కంపల్సరీగా. ఏమేమి డేటా కావాలి మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తాను మీకు. ఇక్కడ మనము రెడ్యూస్డ్ పెన్షన్ని అంటే తగ్గింపు పెన్షన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. నార్మల్గా ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లో పిఎఫ్ ఆఫీస్ వాళ్ళు పెన్షన్ క్యాలిక్యులేట్ చేసేది 58 years, దీన్ని సూపర్ యాన్యువేషన్ పెన్షన్ అంటాం. కానీ ఇది ఇప్పుడు 58 years తర్వాత పెన్షన్ తీసుకుంటే దట్ పెన్షన్ ఇస్ కాల్డ్ సూపర్ యాన్యువేషన్ పెన్షన్. ఈ పెన్షన్ యొక్క సూపర్ యాన్యువేషన్ పెన్షన్ యొక్క క్యాలిక్యులేషను నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్లీజ్ వాచ్ మై వీడియో ఆన్ దిస్. టాపిక్ ఇన్ మై ఛానల్. ఓకే, నౌ ఇప్పుడు మనం రెడ్యూస్డ్ పెన్షన్ మాత్రమే మనం చేస్తున్నాం. రెడ్యూస్డ్ పెన్షన్ మాత్రమే ఈ పర్టికులర్ వీడియోలో నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. ఈ రెడ్యూస్డ్ పెన్షన్ ఎప్పుడు వస్తుందంటే 58 years తర్వాత నుంచి 58 years మధ్యలో పెన్షన్ తీసుకుంటే దాన్ని రెడ్యూస్డ్ పెన్షన్ అంటాం. సో ఇక్కడ నేను 16 ఇంకొకటి రెండు పాయింట్స్ మీకు చెప్పేది ఏంటంటే ఈపీఎస్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. ఈపీఎస్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 అనమాట. దీని పేరే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16/11/1995. ఎప్పుడు స్టార్ట్ అయింది? 16/11/1995. ఇది ఒకటి. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ ఆ రోజు వరకు ఏ స్కీమ్ ఉంది అన్నప్పుడు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఉంది, దాన్నే ఎఫ్పిఎస్ అంటాం, ఫ్యామిలీ పెన్షన్. అంటే ఇది ఓన్లీ ఫ్యామిలీకే వచ్చేది అప్పుడు పెన్షన్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఏమన్నా డెత్ జరిగితేనే ఫ్యామిలీ మెంబర్కి మాత్రమే అంటే వైఫ్కి వచ్చేది, దాన్ని ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ అని 71 వరకు ఉండింది. ఇది 1971లో స్టార్ట్ అయ్యి 15/11/1995 వరకు ఉండింది. తర్వాత కొత్త స్కీమ్ వచ్చింది, దాన్నే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అంటాం. దాన్ని 16/11/1995 నుంచి వచ్చిందనమాట. సో ఈ 16/11/1995 కొత్త పెన్షన్ స్కీమ్ అనకూడదు, దాన్ని ఫ్యామిలీ పెన్షన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమే అని చెప్పాలి. ఈ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్లో ఒక వ్యక్తి జాయిన్ అయ్యాడు, అందువల్ల నేను డేట్ ఆఫ్ జాయినింగ్ని 95 తర్వాతనే తీసుకున్నాను. జస్ట్ చెక్ ఇట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, ఆఫ్టర్ ఇంట్రొడక్షన్ ఆఫ్
ఈపీఎస్ 1995 తీసుకున్నాం అనమాట. సో జాయిన్ అయింది ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈపీఎస్ 1995 అనే వ్యక్తి గురించే మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకు నేను ఆల్రెడీ చెప్పాను, అంతకుముందు జాయిన్ అయిన వాళ్ళకు నా పాస్ట్ సర్వీస్ మనం చేయాలి, రిటైర్మెంట్ పెన్షన్ ఎలా అనేది కంప్లీట్గా ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఉంటుంది. జస్ట్ గో త్రూ దట్. ఓకే, ఇప్పుడు నేను డేట్ ఆఫ్ జాయినింగ్ 1995 తర్వాత తీసుకున్నాను. డేట్ ఆఫ్ లీవింగ్ వచ్చేసి, లీవింగ్ అంటే 50 years తర్వాత వదిలేసినాడు జాబు. 1965 నుంచి ఒక 50 years తర్వాత అన్నప్పుడు 2015 వరకు 50 years అవుతుంది. ఆ తర్వాత 2 ఏళ్లకు అతను జాబ్ వదిలేసి వెళ్ళిపోయినాడు. బట్ హీ వాంటెడ్ టు టేక్ పెన్షన్. అది ఇక్కడ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసడానికి 2 రకాలుగా పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే 1996 ఉందో 1996 నుంచి 31/8/2014 వరకు వేజ్ సీలింగ్ 6500 మీద పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత 1/9/2014 నుంచి టిల్ డేట్ ఆఫ్ ఎండింగ్ వరకు ఇంకొక పెన్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని సెకండ్ అంటాం. ఈ 2 యాడ్ చేసిన తర్వాత రెడ్యూస్డ్ పెన్షన్ని మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ 2 యాడ్ చేసిన తర్వాత రెడ్యూస్డ్ పెన్షన్ క్యాలిక్యులేట్ అంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. అందువల్ల మీకు స్పష్టంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వింటే మీ ఈ డేటా, మీ ఇందులో ఏ డేటా అయితే మీ దగ్గర ఉందో ఆ డేటాను యూజ్ చేసుకొని యూ కెన్ డూ యువర్ సెల్ఫ్ అనమాట. మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీకు ఎంత పెన్షన్ వస్తుందని. సో జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే మీకు అర్థం కాలేదో ఆ పాయింట్ దగ్గర యూ జస్ట్ ఆ సో టైం సో సెకండ్స్లో నాకు అర్థం కాలేదని మీరు కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. నేను ఇమీడియట్గా మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను, ఎక్కడ ఇబ్బంది లేకుండా. సరేనా? సరే, ఇప్పుడు నేను లెటస్ క్యాలిక్యులేట్ పెన్షన్ 1 by 1. ఫస్ట్ పార్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షన్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ టు టిల్ ఇప్పుడు 31/12/2014. సో మనము ఈ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫస్ట్ డేట్ ఏంటి? 31/12/2014. ఫస్ట్ డేట్ ఏంటి? జాయినింగ్ డేట్ ఏంటి? చూడండి ఇక్కడ, ఇది జాయినింగ్ డేట్. దిస్ ఇస్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ 1/1/1996. ఓకే, దీన్ని నేను చూపిస్తాను. ఆ 1 దాన్ని నేను సబ్ట్రాక్షన్ చేస్తాను. 1/1/1996. సో దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే అంటే తీసివేస్తే ఒక దాంట్లో నుంచి ఒకటి ఏమొస్తుంది మనకు? జస్ట్ గో 30 days కదా. చూడండి ఇక్కడ 30 days వచ్చేసి 30, మంత్స్ వచ్చేసి 11 months. 2014లో 1996 తీసేయాలి. ఎంత అవుతుంది? 14 - 6 అంటే 8, తర్వాత 10 - 9 1 అంటే టోటల్ 18 years. మీకు అంతగా డౌట్ ఉంటే యూ జస్ట్ యూజ్ క్యాలిక్యులేటర్. 2014 - 1996, రైట్? 2014 - 1996. సో 18 years, రైట్? సో 18 years 11 months అండ్ 30 days. దీనిని మనం సింపుల్గా ఇయర్లో కన్వర్ట్ చేసుకోవాలి. 18 × 365, రైట్, ప్లస్ 11 × 30 days, రైట్? మంత్స్ని కన్వర్ట్ చేసాం. ప్లస్ ఇంకొక 30 days, టోటల్గా 12 months అనుకోవచ్చు కదా, అంటే 19 years అనుకోవచ్చు. ప్లస్ ఇంకేంటి 30 days, దట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎంత అవుతుంది? 365 × 18. చూడండి, నేను జస్ట్ క్యాలిక్యులేటింగ్. 365 × 18 ఈజ్ ఈక్వల్ టు 6570. దిస్ ఈజ్ 6570 ప్లస్ ఇక్కడ 11 × 30 ఎంత? 11 × 30, దట్ ఈస్ 330 ప్లస్ 1 more 30 ఉన్నాయి కదా. సో 360 days, రైట్? టోటల్ 360. ఈ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? ప్లస్ ఇంతకుముందు ఎంత? 6570 కదా. 6570 దట్ ఈస్ ఈక్వల్ టు 6930, రైట్? 6930. సో ఇస్ ఇట్ కరెక్ట్? If you have a doubt, check once again. I am just minimizing this so that it will be easy for us to calculate.
చూడండి. సో 365 into 18 plus 330 plus 1 more 30. So 6930. This is the number of days, right? Now, sorry. ఆ తర్వాత ఏం జరిగిందంటే నంబర్ ఆఫ్ డేస్ వచ్చింది. పెన్షనబుల్ సాలరీ అంటే లాస్ట్ 12 months యావరేజ్ సాలరీ ఆర్ పెన్షనబుల్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇచ్చారు మనకు 6500 రూపీస్తోనే కంట్రిబ్యూట్ చేస్తున్నాడని చెప్పాం. అతను ఎప్పుడు 31/8/2014, వెరీ సారీ 31/8 చెప్పాలి ఇక్కడ, రియల్లీ సారీ 31/8/2014 కొంచెం తప్పిపోయింది, ప్లీజ్ వెయిట్. 31/8 కదా, 8/2014 టు డేట్ ఆఫ్ జాయినింగ్ వరకు 1/1/1996. అప్పుడు ఎంత అవుతుంది చూడండి. దిస్ ఇస్ 31/8/2014 టు రైట్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ టు 31/8/2014. 30 మంత్స్ ఒక్కటి మారుతుంది, 7 months అవుతుంది. 7 months. సో 7 months అన్నప్పుడు 7 3 210. ఇప్పుడు కొంచెం క్యాలిక్యులేషన్లో డిఫరెన్స్ వస్తుంది. జస్ట్ ఫైండ్ అవుట్ 210 ప్లస్ అనదర్ 30, సో 240. సో 6570 ప్లస్ 240, 6570 ప్లస్ 240 is equal to 6810. This is 6810, right? So and salary, pensionable salary ఇది. సో నా పెన్షన్ ఫార్ములా ఏంటంటే పెన్షన్ ఫార్ములా పెన్షనబుల్ సర్వీస్ ఇంటూ పెన్షనబుల్ సాలరీ డివైడెడ్ బై 70. ఇది అందరికీ తెలిసిన ఫార్ములా, కాకపోతే మీరు జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేస్తేనే మీకు ఆన్సర్ వస్తుంది. సో మనకి ఇక్కడ పెన్షనబుల్ సర్వీస్ ఎంత ఉంది, టోటల్ డేస్ 6810 స్టార్ అంటే మల్టిప్లికేషన్ సింబల్, 6500 is the amount, right? And divided by 70 వేయాలి కదా మనం, డివైడెడ్ బై 70. కాకపోతే ఇక్కడ ఇంకోటి ఏంటంటే 365 అంటే ఇయర్ 6810 అనేది నెంబర్ ఆఫ్ డేస్ కాబట్టి దాన్ని ఇయర్లా కన్వర్ట్ చేయాలంటే 365తో డివైడ్ చేయాలి. తర్వాత 70 ఫార్ములాలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా. ఐఎమ్ రైటింగ్ ఫార్ములా హియర్. పెన్షనబుల్, జస్ట్ హైలైటింగ్ ఫార్ములా. దిస్ ఈస్ ద ఫార్ములా. పెన్షనబుల్ సర్వీస్ into pensionable salary divided by 70. So 6810 into 6500. I'm just calculating here. Check very carefully. 6810 into 6500 is equal to 4,42,000 something. Not 4 lakh. 4,42,65,000 divided by 365, right? 365 is equal to this much. Again divided by 70. So 1732.48, right? This is the 1732.48 rupees. 1732.48. ఇంకా మనం డెసిమల్స్ ని మనం తీసేస్తే ఎంత వస్తుంది? 1732 రూపీస్. 17. This is the first part, number 1 part. Now calculation pension from
ఎప్పటి నుంచి 1/9/2014 టు టిల్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆర్ లీవింగ్. డేట్ ఆఫ్ లీవింగ్ ఎప్పుడు చెప్పారు చూడండి. డేట్ ఆఫ్ లీవింగ్ ఈస్ హియర్, రైట్. డేట్ ఆఫ్ లీవింగ్ 31/12/2017. 31/12/2017, right? 31/12/2017 to 31/12/2007, 31/12/2017. Now we have to find out calculation of pension from the remaining period. Up to 31/8/2014 మనం చేసాము. ఇది సెకండ్ పోర్షన్, సెకండ్ పార్ట్ మనం చేయాలి. దీన్ని ఎలా చేయాలి చూద్దాం. సేమ్ ప్రాసెస్ యాజ్ ఇట్ ఈస్గా చేయాలి, కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 60 months యావరేజ్ తీసుకున్నాను, 60 months యావరేజ్ తీసుకోవాలి. ఇంతకుముందు 12 months యావరేజ్ తీసుకున్నాం, కానీ ఇక్కడ 60 months యావరేజ్ తీసుకోవాలి. సో టోటల్ సర్వీస్ ఎంత చేశారు అన్నప్పుడు 31/12/2017 మైనస్ 1/9/2014 కదా. సో టోటల్ సర్వీస్ ఎంత అవుతుంది జాగ్రత్తగా గమనించండి. జస్ట్ సబ్ట్రాక్టింగ్ నెంబర్ ఆఫ్ 30 days, days 30, 12 minus 9 3 months, 2017 minus 14 3 years, right? సో దీన్ని మళ్ళీ మనం 3 years 3 months అంటే అప్రాక్సిమేట్గా ఇది హౌ మెనీ మంత్స్ టోటల్ 3 years 3 months plus 30 days, 3 years plus total 4 months, right? That is equal to 3 into 12, 60 months average తీసుకోవాలని చెప్పాను. 3 into 12 36 months plus total 3 plus here 3 months ఒక 30 days, total 4 months. So now how many months it is? 36 months plus 4 months, total 40 months. ఈ 40 months కి అతని శాలరీ ఫర్ ఆల్ దీస్ 40 months salary is rupees 15,000 per month, right? Per month. But we want again we want 20 more months, right? For remaining 60 months we need to take 60 months average to calculate pensionable salary for the period from 1/9/2014 onwards. So now we have already 40 months salary undi. For the remaining 20 months, already 12 months, remaining 12 months previous గా 6,500 అని చెప్పాను. So let us assume for all 20 months back 6,500 only. For remaining 12 months wages is also rupees 6,500 per month, right? Now we have to take average salary. To take average salary, total 40 months into how many, what is the salary? 15,000 sorry, plus ఇంకేంటి రిమైనింగ్ మంత్స్కి ఎంత salary? 20 months 6,500, right? So this is total salary for 60 months divided by 60 is the pensionable salary we will get. So I am just checking 15,000 sorry, I am just removing this entire thing. 15,000 for how many months? 40 months. That is equal to 6 lakhs. So 6 lakhs plus
again 6500. How many months ఇది 20 months, that is 1,30,000. 1,30,000. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 60 to get the average. So 7,30,000 is the total, right? Plus 6 lakhs. 7,30,000 divided by 60. So 12,166. 12,167 is the rupees. 12,167. This is called pensionable salary. Pensionable salary. That is equal to rupees 12,167, right? Pensionable service already manaku undi. How many days this is pensionable? Pensionable service, how many days? 30 days plus 3 months kada. Ikkada see here, this one 30 days, 3 months, 3 years. This is the pensionable service after 1/9/2014. I'll highlight with some other color so that it will be easy for you to do. This is the service, right? I will highlight with red color only so that it will be easy for us. Right? So pensionable service is equal to total 30 days 3 months అంటే టోటల్ 4 months అవుతుంది ప్లస్ 3 years. ఆల్రెడీ చెప్పాను కదా 40 months కదా, టోటల్ 40 months. 40 months అంటే ఎంత అవుతుంది, డేస్లో కన్వర్ట్ చేస్తే 1200 days, రైట్? 1200 days, రైట్? సో నౌ పెన్షన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ pension is equal to, so what is the formula? Pensionable salary, that is into pensionable service. Pensionable service 1200 days into what is the pensionable salary? 12,167 rupees divided by 70, right? బట్ డైరెక్ట్గా 70 వేయకూడదు, ఎందుకు? మనం డేస్లో తీసుకున్నాం కాబట్టి 365 డేస్ కూడా డివిజన్ చేయాలి into 70. So that is equal to, I am just again doing calculation. Let us remove this everything. 12,167 rupees is the salary into 1200 days. This is numerator, right? Divided by 365 is equal to this much. Again divided by 70. So 571 rupees is the pension for this. 571, right? Here cursor ekkada move avutundo check cheyandi. 571. So rupees 571. So this is number 2 for us. అంటే రెండు రకాల పెన్షన్ మనం క్యాలిక్యులేట్ చేసినాం. ఒకటేమో 1732 రూపీస్, రైట్? ఇంకొకటి 570 రూపీస్, 571 రూపీస్, 571 రూపీస్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు టోటల్ ఎలిజిబుల్ పెన్షన్, టోటల్ పెన్షన్ ఫర్ దిస్ పర్సన్, టోటల్ పెన్షన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ పెన్షన్ వెన్ ఇఫ్ he apply at the age of 58 years is nothing but, what is the first? 1732 plus how much? 571. So that is equal to 1732 plus 570, 2303. 2303.
This is the pension. Now the most important point is calculation of reduced pension. ఇతను నార్మల్గా పెన్షన్ అప్లై చేయలేదు, 50 రెడ్యూస్డ్ పెన్షన్కి అప్లై చేస్తున్నాడు కాబట్టి సారీ కొంచెం తగ్గుతుంది పెన్షన్. అంత మనం క్యాలిక్యులేట్ చేసినంతగా రాదు. ఎంత తగ్గుతుంది అనేదాన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రెడ్యూస్డ్ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఎగ్జిట్ అయ్యేదానికి అతని యొక్క ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ ఎగ్జిట్కి అతని ఏజ్ ఎంత అనేది చూస్తాం. సో డేట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే జాబ్ వదిలేసినాడు కదా, ఆ డేట్ ఏంటంటే కమ్ హియర్, డేట్ ఆఫ్ లీవింగ్ వచ్చి 31/12/2017 కదా, 31/12/2017. ఆ రోజుకు అంటే ఉద్యోగం వదిలేసిన నాటికి అతని డేట్ ఆఫ్ ఎగ్జిట్ టైంకి అతని ఏజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత చెప్పాను నేను? సో విల్ వెరిఫై వన్స్ అగైన్. వాట్ ఇస్ ద డేట్ ఆఫ్ బర్త్? 1/1/1965. లుక్ హియర్, ఇది డేట్ ఆఫ్ బర్త్ 1/1/1965. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను 1/1/1965. వాట్ ఈస్ హిస్ ఏజ్? దట్ ఈస్ అవర్ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే తక్కువ ఏజ్లో పెన్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి రెడ్యూస్డ్ పెన్షన్ అతనికి వస్తుంది. చూడండి, 30 days 11 months. 2017లో 1965 తీసేయండి. 2017 minus 1965. సో 52 years. 0052. సో now most important one. Now completed years on the date of application or option for reduced pension is equal to 52 years. సో అతనికి 52 years తర్వాతనే పెన్షన్ కావాలంటాడు. లేదు అతను 58 ఇంతవరకు పనిచేసి 2017 వరకే పనిచేశాడు, 2017 వరకు పనిచేసినాడు, కానీ 58 years తర్వాత అంటే ఇంకొక 6 years తర్వాత పెన్షన్ తీసుకునే పాడైతే అతని పెన్షన్ 2303 రూపీస్ ఉండేది. కానీ 52 years తర్వాతనే అతను పెన్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి అతనికి పెన్షన్ రెడ్యూస్ అవుతుంది. ఎంతవరకు రెడ్యూస్ అవుతుంది అనే దాని గురించి నేను మీకు ఒక ఫ్యాక్టర్ ద్వారా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏ ఫ్యాక్టర్ ద్వారా క్యాలిక్యులేట్ చేయాలనే దాన్ని మీకు ఇక్కడ ఒక టేబుల్ చూపిస్తాను. అంటే ఎవ్రీ 1 yearకి ఎంత చేయాలి? ఎవ్రీ 1 yearకి 4% తగ్గుతుంది అనమాట. సో ఎవ్రీ 1 yearకి 4% తగ్గుతుంది. ఇక్కడ 52 yearsకి అంటే 58 years దగ్గర పెన్షన్ తీసుకుంటే 100% వస్తుంది, 57 దగ్గర తీసుకుంటే 96% పెన్షన్ వస్తుంది. అట్లా 52 years అన్నప్పుడు 78.28 చెక్ చేసుకోండి జాగ్రత్తగా, 78.28%. అర్థమైందా? సో ఫ్యాక్టర్ వచ్చి factor to calculate pension at 52 years is 78.28% of actual eligible pension. Hence reduced pension is equal to, what is the actual pension? 2303 into 78.28 divided by 100, right? అర్థమైందా? $2303 divided by 78.28 by 100. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే చెక్ 2303 actual pension is 2303 into 78.28
percentage. Sorry, this is wrong calculation. 2303 into 78 divided by 100. So there is 1796. 17 rupees 1796. So this is the final calculation. So finally, final reduced pension is equal to rupees 1796. అంటే ఇతను 52 ఇయర్స్ నుంచే పెన్షన్ తీసుకుంటున్నాడు కాబట్టి అతని పెన్షను కొంచెం తగ్గి అంటే 2303 రూపీస్ యాక్చువల్ పెన్షను, అది 52 ఇయర్స్ నుంచే పెన్షన్కి అప్లై చేసినాడు కాబట్టి అతని పెన్షను కొంచెం రెడ్యూస్ అయ్యి 1796 రూపీస్ దగ్గరనే ఫిక్స్ అయింది. 1796 రూపీస్ దగ్గర ఫిక్స్ అవుతుంది. అతను ఒకవేళ 58 ఇయర్స్ దగ్గర ఏజ్ దగ్గర తీసుకుంటే కనుక అతని పెన్షన్ ఎంత వచ్చేది? దిస్ ఈస్ ద పెన్షన్ ఇఫ్ హీ ఈజ్ అప్లయింగ్ ఫర్ 58 ఇయర్స్. 2303 ఈజ్ ద పెన్షన్. ఎప్పుడు అతను ఒకవేళ 58 ఇయర్స్ అప్పుడు అప్లై చేస్తే అంత వస్తుంది. కానీ అతను 52 ఇయర్స్ దగ్గర నుంచే నాకు పెన్షన్ కావాలి అంటున్నాడు కనుక అతని పెన్షన్ 1796 రూపీస్. అంటే అప్రాక్సిమేట్గా ఎంత తగ్గిపోతుంది? చెక్ ఒకసారి చూద్దాం. అంటే మంత్లీ 2303 మైనస్ 1796 అంటే 500 రూపీస్, అంటే ఇయర్లీ 6000 రూపీస్. అట్లా 6 ఇయర్స్కి ఎంత అవుతుంది? 58కి 52కి 6 ఇయర్స్ డిఫరెన్స్ కదా. సో 636,000 తగ్గి పెన్షన్ వస్తుంది అనమాట. ఇది పెన్షన్ క్యాలిక్యులేషన్. సో రెడ్యూస్డ్ పెన్షన్ క్యాలిక్యులేషన్ అనేది ఇది కంప్లీట్గా ఇది ప్రాబ్లం. అంటే నేను మీకు ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడాను మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ తీసుకొని అన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియో చెప్తున్నప్పుడు ఎలా అయితే చేశానో మీరు కూడా అలా చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు క్యాలిక్యులేట్. మీరు కూడా మీకు మీరుగానే సిస్టంలో చేసుకోవడానికి మీకు మీరుగానే క్యాలిక్యులేట్ చేసుకొని ఎస్ మనకి ఇంత పెన్షన్ వస్తుంది అని మీరు చేసుకోవచ్చు. ఇది మెయిన్. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం వేజ్ సీలింగ్ అంతే తక్కువ పెన్షన్ వస్తుందా అని మీకు డౌట్ ఉంటుంది. వేజ్ సీలింగ్ ప్రస్తుతానికి 15,000 ఉంది. వేజ్ సీలింగ్ యాజ్ ఆన్ టుడే is rupees 15,000. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ ఇది 25,000 అయింది అనుకోండి, అకార్డింగ్లీ మన పెన్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 21,000 కావచ్చు, 21,000 కావచ్చు, లేదంటే 25,000 కావచ్చు, ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవ్వచ్చు. అందువల్ల పెన్షన్ కంట్రిబ్యూషను ఎంత హై శాలరీ మీద ఉంటే అంత ఎక్కువగా మీకు పెన్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ క్యాలిక్యులేషను. ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఇంకొకసారి చూడండి. ఎక్కడైతే మీకు డౌట్ ఉందో ఆ టైం లైన్ దగ్గర మీరు కామెంట్ సో పాయింట్ దగ్గర నాకు డౌట్ ఉంది అని చెప్తే ఇమీడియట్గా మేము మీకు రెస్పాండ్ అయ్యి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దిస్ ఈస్ కంప్లీట్ పెన్షన్ క్యాలిక్యులేషన్. దిస్ ఈస్ రెడ్యూస్డ్ పెన్షన్ క్యాలిక్యులేషన్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఒకవేళ మీకు అర్థమైతే నిదానంగా చూడాలి, చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం ఎక్కువ ఇదంతా కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేస్తుంది సిస్టంలో, కాకపోతే మీకు ఐడియా రావడం కోసమని నేను డీటెయిల్గా చెప్పాను. సో ఈ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీకు అర్థమయ్యి మీ ఫ్రెండ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకు కూడా అర్థం కావాలన్నప్పుడు ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఇంకా మీకు అదర్ పెన్షన్ పద్ధతులు కూడా అంటే రెడ్యూస్డ్ నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఏ పెన్షన్ అంటే రిటైర్మెంట్ పెన్షన్ లేదా సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ ఆల్రెడీ వీడియో ఉంది. ఇది సెకండ్ వీడియో మీకు అప్లోడ్ చేస్తున్నాను, రెడ్యూస్డ్ పెన్షన్. తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా విడో పెన్షన్ అంటే ఏంటి, చిల్డ్రన్ పెన్షను, ఆర్ఫన్ పెన్షను, కమ్యూటేషన్ ఆఫ్ పెన్షను, తర్వాత రెస్టరేషన్ ఆఫ్ కమ్యూటేషన్, ఇలా అనేక విషయాలు ఈ వీడియోస్లో, ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు దాన్ని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.